హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. పుష్ప 2 ద రూల్ 4 days వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 4 రోజులకి 139,52,00,000 షేర్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 201,50,00,000. ఇక కర్ణాటకలో 31,15,00,000 షేర్ కలెక్షన్ చేసింది. ఇక తమిళనాడులో 20,05,00,000. ఇక కేరళలో 5,90,00,000. ఇక హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 138,10,00,000. ఇది వితౌట్ జిఎస్టీ. కానీ హిందీలో ఈ సినిమా 4 రోజులకి 291 కోట్లు షేర్ కలెక్షన్ చేసింది మావా. అంటే నెట్ కలెక్షన్ చేసింది 4 రోజులకి. ఇది విత్ జిఎస్టీతో. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ మూవీ టీమ్ తన ట్విట్టర్ ఖాతాలో అఫిషియల్గా ఎస్టర్డే సండే రోజు 84 కోట్లు నెట్ కలెక్షన్ చేసింది మావా. మరి ఈ సినిమా ఓవర్సీస్లో 75,20,00,000 షేర్ కలెక్షన్ చేసింది. మరి ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే 409,92,00,000. మరి ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 800 కోట్లు. ఇది వితౌట్ జిఎస్టీ. కానీ మూవీ టీమ్ అఫిషియల్గా అనౌన్స్ చేసిన పోస్టర్ 829 కోట్లు. ఇది విత్ జిఎస్టీ. సో ఫైనల్గా పుష్ప 2 ద రూల్ సినిమా 4 రోజులకి వరల్డ్ వైడ్ గ్రాస్ 829 కోట్లు గ్రాస్ మావా. ఇక ఈ సినిమా ఓవరాల్గా థియేటర్కల్ బిజినెస్ చేసింది 617 కోట్లు. మరి బ్రేక్ను కొట్టాలంటే 620 కోట్లు షేర్ కలెక్షన్ చేయాలి. అండ్ ఈ సినిమా రిమైనింగ్ నీడ్ అనదర్ ఇంకొక 210,08,00,000 షేర్ కలెక్షన్ చేస్తే సినిమా బ్రేక్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. ఈ 210 కోట్లు పెద్ద మ్యాటర్ ఏం కాదు. జస్ట్ ఇంకొక 3 daysలో ఈజీగా బీట్ చేస్తుంది. ఆ తర్వాత ఈ సినిమాకి లాభాలు రాబోతుంది. ఆల్రెడీ ఈ సినిమా నార్త్లో దుమ్ము లేసిపోతుంది. నేను చెప్పినట్టుగానే 400 కోట్లు షేర్ అక్కడే కలెక్షన్ చేయబోతుంది. రిమైనింగ్ 220 కోట్లు మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కలెక్షన్ చేస్తుంది. ఇక ఈ సినిమాకి లాభాలు ఇక ఓవర్సీస్ మావా. ఆ తర్వాత కర్ణాటక కూడా లాభాలు రాబోతుంది. కానీ ఇక్కడ తేడా కొట్టేది ఏంటంటే తమిళనాడు, కేరళ అయితే మరీ మోసం మావా. కేరళలో ఈ సినిమా థియేటర్కల్ బిజినెస్ 30 కోట్లు 32 కోట్లు కలెక్షన్ చేయాలా. కానీ ఇప్పటికి వచ్చింది 6 కోట్లే వచ్చింది. ఇంకా 24 కోట్లు కలెక్షన్ చేయాలా. యాడా పుష్ప పార్ట్ 1 కేరళలో ఒక మాస్ లెవెల్ ఆడింది. కానీ ఇప్పుడు ఏంటంటే 6 కోట్లు వచ్చింది 4 రోజులకి. ఈ పాటికి 30 కోట్లు కలెక్షన్ చేస్తున్నారు కేరళలో. పైగా అల్లు అర్జున్ అక్కడ ఎక్కువ ఫ్యాన్ క్రేజ్ ఉందన్నమాట. మరి ఎందుకు 6 కోట్లు వచ్చింది? సో దానికి రీజన్ ఏంటనేది ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నా. తమిళనాడులో ఎందుకు రావట్లా, కేరళలో ఎందుకు రావట్లా, సో దానికి ఒక మెయిన్ పాయింట్ ఉంది. అది నెక్స్ట్ వీడియోలో మీకు రివీల్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అది మా మ్యాటరా. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మావా, బాయ్.